అయితే ఎంపీ గారు పార్లమెంట్స్ మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలా అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్పటి ఢిల్లీ సీఎం అరెస్ట్ అయ్యారు, అలాగే తెలంగాణలో కేసీఆర్ గారి కూతురు కవితమ్మ ఇది లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. మరి ఆంధ్ర లిక్కర్ స్కామ్ వచ్చి ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే మెయిన్గా మిథున్ రెడ్డి ఈవెన్గా ఉన్నారు, అలాగే ఒంగోలులో కూడా ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇంకా చాలా ఇందులో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి పెద్ద తలకాయ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దుబాయ్కి కొన్ని వేల కోట్లు పంపించడం జరిగింది. ఎన్ని వేల కోట్లు బ్యాంకుల్లో తీసుకొని మరో 25 సంవత్సరాల్లో కడతాము అని చెప్పి 1,00,000 మంది చనిపోయారు కల్తీ మద్యం తాగి. ఎంతమంది ముత్తైదువులు ముండమోపులు అయ్యారు. అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో దొరికే కల్తీ మద్యం తాగవద్దు అని చెప్పి డాక్టర్లు ఎందుకు చెప్పారు? ఎక్సైజ్ పోలీసులు 2019 నుంచి 24 దాకా రాష్ట్రంలో లేరా అనే డౌట్లు కూడా అందరికీ వస్తున్నాయి. పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది, అందరు లోపలికి వెళ్తారు. ఈ కేసుకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా లోపలికి వెళ్తారు అని చెప్పి అప్పుడు ఆ మద్యానికి సంబంధించి లైసెన్సులు కూడా విపరీతంగా పెంచి ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం గురించే 29 రాష్ట్రాలు మాట్లాడుకునే విధంగా ఇప్పుడు తీహార్ జైలు మరి ఏ జైల్లో వేయాలి? నాకు తెలిసి వాడు చేసిన తప్పులకి జీవితాంతం బయటకు వచ్చే పరిస్థితుల్లో లేదు. ఒక ఢిల్లీ లిక్కర్ స్కామే దాదాపుగా 150 రోజుల పైగా తీహార్ జైల్లో ఉంది కవిత. మరి జగన్మోహన్ రెడ్డిని, మిథున్ రెడ్డిని ఆ కేసుకు సంబంధించి ఇంకెంతమంది లోపలికి వెళ్తారో వెయిట్ చేసి చూడాలి. ఇంకా లిస్ట్ అనేది రాలా, చూసినాక మళ్ళీ తర్వాత వీడియో చేస్తా. అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు అయితే కొత్త కాదు, ఏ కేసుల ద్వారా వెళ్ళినా కూడా అత్తారింటికి వెళ్ళి అల్లుడిని లాగా పాత అయిపోతుంది. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెళ్ళిన సీఎం కేజ్రీవాల్ గారు, అదే మాజీ సీఎం కేజ్రీవాల్ గారు కానీ కవిత గారు కానీ బెయిల్ మీద వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి వెళ్తే వీళ్ళలాగే బెయిల్ మీద వచ్చే అవకాశం ఉంటుందా? త్వరగా వచ్చేసి వచ్చినా కూడా బాబాయ్ కేసు కానీ, కోడికత్తి కేసు కానీ, గులకరాయి కేసు కానీ, ఇసుక మాఫియా కానీ, వాళ్ళు చేసిన ఏది గవర్నమెంట్ ప్రాపర్టీస్ తాకట్టు పెట్టడం కానీ, వీళ్ళు చేసిన అరాచకాలు సరస్వతి భూముల గురించి కానీ, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులకి జీవితాంతం బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కానీ ఏంటంటే కొంతమంది జడ్జిలు కానీ ఇవన్నీ కూడా రీసెంట్గా ఒక జడ్జి ఇంట్లో 1000 కోట్లు బయటపడటం, ఏది తగలబడిన తర్వాత ఆ జడ్జిని మీద ఏమీ ఒక్క కేసు కూడా లేకుండా ఇది అలహాబాద్కు ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయటం ఇలాగ జరిగిన, అహ్మదాబాద్కి ట్రాన్స్ఫర్ చేయటం జరిగిన తర్వాత ఇలాగ జరుగుతున్నాయి. కాబట్టి నేరస్తులంతా బయట ఉన్నారు అనే మాట మాకైతే తెలిసింది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తన మీద పడ్డ కేసుల నుంచి భయపడడానికి ఎవరినైనా మేనేజ్ చేయగలరు అనే విషయం అయితే బయట ఉంది. మరి దాన్ని ఎలా చూడాలి మనం? అంటే అందరినీ కూడా డబ్బుతో కొనేస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా. 32 కేసులు ఉన్న వ్యక్తి బయట ఉండి 1-2 కేసులు ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తుంటే ములాఖత్ అని చెప్పి వాళ్ళని వెళ్ళి కలుస్తుంటే మాకేమన్నా అనిపిస్తుందంటే చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అనే విధంగా కోర్టులో మాకు 3 కోతులు ఉంటాయి. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడవద్దు అని. ఇంకా బొమ్మలు చూసుకుంటే మేకుండా కూర్చోవడం తప్పితే చేసేది ఏమీ లేదు. అయితే గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జడ్జిల్ని, ఇదే లాయర్ని, అదే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లకార భాష వాడుతూ కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తికి ఎలా సహకరిస్తారు? డబ్బు డబ్బు డబ్బు. అసలు వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టడం, సిఐడి ఆఫీసు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు. అప్పుడు ఎంపీ అయిన త్రిపుల్ గారు హైదరాబాద్ నుంచి లాక్కొని వచ్చి గుంటూరు సిఐడి ఆఫీసులో సునీల్ కావచ్చు, డాక్టర్ ప్రభావతి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా యాక్చువల్గా చంపేద్దాం అనుకున్నారు. అసలు గుంటూరులో కొట్టిన దెబ్బలకి ఎక్కడ హైదరాబాద్లో ఆర్మీ హాస్పిటల్లో డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. కొట్టిన మాట వాస్తవం, దెబ్బలు తగిన మాట వాస్తవం. ఆ ఆధారాలతోనే అందరి మీద కేసులు నమోదవుతున్నాయి.
కానీ వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే అప్పటి ఎంపీ వైసీపీ ఎంపీ త్రిబులర్ కానీ అంటే చంపే స్థాయికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత పగ ఎందుకు ఉందంట? ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఎంపీగా ఉండి వాళ్ళు చేసే అరాచకాలను ఫస్ట్ బయట పెట్టింది త్రిబులర్ గారు. మరి అలాంటి వ్యక్తినే చంపేద్దాము అనుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళ పరిస్థితి ఎంతమందిని చంపేయటం, ఎంతమంది మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఏమి చేసినా రాజధాని లేకుండా 5 ఏళ్ళు సర్వనాశనం చేసిన వ్యక్తి గురించి ఎవరూ మాట్లాడద్దు. మాట్లాడితే మా పార్టీ అయినా కూడా చంపేస్తామని చెప్పి డైరెక్ట్గా హింట్ ఇచ్చారు అని మాకు అర్థమైంది. అంటే తప్పు చేస్తే తప్పు చేసామని చెప్పడం కూడా తప్పేనా జగన్మోహన్ దృష్టిలో? అంతే. వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే అది కరెక్ట్. అది నందిని చూపించి పంది అన్నా కూడా ఇంకా అదే వాళ్ళు అదే జగన్ ఏది చెప్తే అది. అంటే జగన్మోహన్ రెడ్డి తను అనుకున్నదే జరగాలనుకుంటాడు తప్పితే మంచి చూడని అయితే ఉండవు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. అది అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి అనే వాళ్ళని లోపలికి రానిచ్చి మిగతా ఎవరిని ఎస్సీ ఎస్టీలు కానీ మిగతా ఏ క్యాస్ట్ను కూడా కనీసం లోపల అడుగు పెట్టే సాహసం కూడా లేదు. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన ఘనత మేము 2019 నుంచి 24 మధ్యలో చూసిన తర్వాత మాకే అర్థం కాల అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుంది. అంటే ఈ ఎస్సీ అట్రాసిటీ కేసులు అనేవి ఆ కులస్థితుల్ని కాపాడుకోవడానికి కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు రాజధాని కోసం ఇస్తే వాళ్ళు ఎస్సీలు ఎంత బాధపడ్డారో, బీసీలు ఎంత బాధపడ్డారో, అమరావతి కమరావతి కమ్మ రాజధాని అని చెప్పి రాష్ట్రాన్ని 5 ఏళ్ళుగా నాశనం చేసి ఫేక్ సర్టిఫికెట్ ఏది గ్రాడ్యుయేషను ఈ స్పీకర్ అప్పటి తమ్మినేని సీతారాం అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళు చేసిన అరాచకాలకి అందరూ లోపలికి వెళ్ళే విధంగా రెడ్ బుక్లో అయితే వాళ్ళు చేసిన తప్పులు మొత్తం రాయటం జరిగింది. ఇబ్బంది ఏం లేదు.